మరి అలాగే వాళ్ళ అబ్బాయి పెళ్లి వ్యవహారంలో సహకరించినటువంటి గౌరవనీయులు జీవి రమణ గారిని సన్మానించుకోవడం చాలా శుభప్రదం. డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 1982లో మరి ఉద్యోగస్తులు కావడం జరిగింది. మరి సుదీర్ఘ కాలం పాటు దాదాపు 36 సంవత్సరాలు ఆయన మరి వివిధ హోదాల్లో వర్క్ ఇన్స్పెక్టర్గా కానీ అసిస్టెంట్ ఇంజనీర్గా కానీ పనిచేస్తూ 2019లో రిటైర్ కావడం జరిగింది. మరి 2019 నుంచి ఈరోజు 2024 వరకు నా వంతుగా బలిద కులస్తులకు ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో వివిధ రంగాలలో వివిధ వ్యక్తులు వారి ప్రయత్నాలు చేస్తూ మరి సంఘంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నా పేరు జి వెంకటరమణ. జీవీఆర్ బలిజ వివాహ వేదిక అనేదాన్ని నేను 2019 సంవత్సరంలో దీన్ని స్థాపించడం. ఎందుకంటే అప్పటి వరకు నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే వివాహం కాని బలిజ యువతీ యువకులు కోసము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఉచితంగా ఈ కాలంలో ఉచితంగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు. లక్షల్లో ప్యాకేజ్ తీసుకుంటున్నారు. కాబట్టి నేను నా కొడుకు నా కూతురుకు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను పెళ్లిళ్ళు చేసేటప్పుడు. అందుకు నేను మిగతా నా కులస్తులు కూడా లక్షల్లో ఎందుకు డబ్బు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా బలిజ కులస్తుల కోసము ఏర్పాటు చేస్తున్నాను. దాదాపు ఇప్పటి వరకు 26 వివాహ పరిచయ వేదికలు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 26 వేదికలు చేయడం జరిగింది. 2700 మంది సభ్యులు నా గ్రూప్లో ఉన్నారు. దాదాపు కొన్ని వందల పెళ్లిళ్ళు ఎటువంటి ఫీజు లేకోకుండా వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నాకు ఆరోగ్యం బాగా ఉన్నంత వరకు సహకరించినంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొన్ని వందల పరిచయ వేదికలు కూడా చేయాలని అనుకుంటున్నాను. దైవ కృప వలన ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నేను చాలామంది పెళ్లి అయ్యేదానికి చేశాను. ఈ అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.